హలో బ్రో, నమస్తే. బాబాయ్ దారం దిగిన గాలిపటం తిరిగినట్టు తిరుగుతున్నాం చేపల కోసం. వాగొచ్చిందనే మాటే తప్ప ఇప్పుడు దాకా ఒక్క చేప పట్టలే. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లే పొద్దున 10ంటికి వచ్చిర్రు, బత్తాడు చేపలు పట్టిర్రు. ఇక మనోళ్ళు పోతా పోతా పిండి మిగిలితే మనకే ఇచ్చిపోయిర్రు. అసలు మా కథ ఎట్లుంటది తెలుసా? గుండు కొట్టినోడికే మళ్ళీ గీకాలనుకుంటాం. అందరు చేపలు పట్టి ఊడ్చాక మేము అదే ప్లేస్ పోయి గాలం ఎత్తాం. ఇక అక్కడ చేప కాదుగా దాని ఈక కూడా ఉంచరు. అట్లుంటే మనం చేసే పనులు. ఊరంతా తిరిగి ఇంటికాడే పడ్డట్టు అయింది మా పరిస్థితి. ఇప్పుడు దాకా మనం చేపల కోసం మస్తు లొకేషన్లు తిరిగినాం. తీరా మనూరు వాగులోనే పడతానే తెలిసింది. ఇట్లా పట్టినో మీరు కూడా చూడండి. ఇది పెద్దదిరా. బాబాయ్ డబ్బాలకి పిండి పెట్టి వేసుడే లేటు పడతానే ఉన్నాయి. మనం కొంచెం ముందొత్తే బాగుండి ఇంకొన్ని పట్టుకొని పోయేది అనిపించింది. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇక మన ఫోన్ కెమెరాకి కూడా రేచీకటనట్టుంది. అప్పటికే బ్లాక్ అండ్ వైట్ లో వస్తున్న వీడియోలు. బాబాయ్ ఈ లొకేషన్ లో పట్టినన్ని చేపలు ఇప్పటి వరకు ఎక్కడ పట్టలే. ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టిగా గుద్దండి.